నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్కిల్ డెవలప్మెంట్ తోనే ఉన్నత ఉద్యోగాలు సాధ్యం. నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు అందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి, ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాలు. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు. ఎండ తీవ్రతకు పెరిగిన కుండల ధరలు. బుర్రిపాలెంలో గత 3 నెలలుగా నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమం పూర్తయింది. 105 మంది యువతులు DDUGKYలో శిక్షణ పొందారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో పాటు డాక్టర్ పెమ్మసాని శ్రీరత్న సర్టిఫికెట్లను అందించారు. ఇలాంటి శిక్షణ అవకాశాలను జీవితంలో ఎదిగేందుకు సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని, ఆలపాటి సూచించారు. జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న రోజునే బలంగా నిలబడే అవకాశం వస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. మీలో కొంతమంది గనక ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ రావడం వల్ల ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు రియల్ గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కొంతమందికి విజయవాడలో మంచిది మణిపాల్ హాస్పిటల్ దాదాపు 15,000 రూపాయల శాలరీతో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే AIG హాస్పిటల్కి వెళ్తే దాదాపు 19 నుంచి 21,000 రూపాయల ఉద్యోగం. హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు అక్కడ అంతా అద్భుతంగా ఉండదు. కొత్త ప్రాంతం, తెలియని వ్యక్తులు ఉంటారు, ఇళ్ళు చూసుకోవాలి, బంధువులు ఉండరు. ఇంటి 2-3 నెలలు ఉన్న తర్వాత హోమ్ సిక్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కే ఉంటుంది. కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవ్వరు. కాబట్టి జీవితం అనేది ఎప్పుడు కూడా ఎత్తుపల్లాలుగా ఉంటా ఉండదు. అంతా సాఫీగా జరిగితే జీవితం కాదు అది. జీవితంలో ఎప్పుడైతే కష్టం నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని కష్టాన్ని అధిగమించే శక్తిని సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకోగలుగుతామో మానసికంగా, ఎందుకంటే జీవితం అనేది చాలా గొప్పది. పుట్టుక నీదే, మరణం కూడా నీదే. బట్ మధ్యలో ఉన్న జీవితం అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నీకు, నీ కుటుంబానికి, అదేవిధంగా ఈ సమాజానికి ప్రశ్నార్థకంగా మారకుండా జవాబుదారితనంగా ఉండగలిగినప్పుడు అదే నీకు సంతోషం తల్లు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని గౌతులచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, నసీర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయులు గౌతు లచ్చన్న అని ప్రజాప్రతినిధులు తెలిపారు. బలహీన వర్గాలకు అండగా ఉన్న టీడీపీతోనే గౌతు లచ్చన్న కుటుంబం ప్రయాణిస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అణగారినటువంటి వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు మనందరం కూడా కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నాయకుడి స్ఫూర్తి, ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ఆలోచనతో పాటు నిత్యం కూడా పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తూ ఆనాటి మోరల్స్ని ఏదైతే ఆనాడు ఉన్నటువంటి NG రంగా గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర పోరాట యోధుడు. స్వాతంత్రం అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం కోసం అనేక రకాలుగా ఉద్యమించినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. తను గెలిచినటువంటి సీట్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 సీట్లలో కూడా గెలిస్తే
ఎంపీ పదవికి రాజీనామా చేసి తన గురువు అయినటువంటి ఎన్జీ రంగా గారిని ఆయన స్థానంలో నిలబెట్టి గెలిపించినటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు, రాజకీయవేత్త సర్దార్ గౌతు లచ్చన్న గారు. వారు బలహీన వర్గాల గొంతుక. రాష్ట్రం ఏర్పాటులో, ఆంధ్రదేశం యొక్క అభివృద్ధిలో వారి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశాడు. ఆయన దళితుల పట్ల కూడా చాలా ప్రేమగా ఉండేవాడు. కొత్తపల్లి పున్నయ్య గారిని కూడా రాజకీయాల్లో ఎన్జీ రంగా గారు, గౌతు లచ్చన్న గారు ఇద్దరు కలిసి ప్రోత్సహించారు. ఆయన ఎంకరేజ్ చేయటం వల్లనే ఆయన మంచి రాజకీయాల్లో ఎదిగాడు. అదేవిధంగా ఈరోజు గౌతు లచ్చన్న గారికి నివాళులంటే బలహీన వర్గాలకి పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్లు తేవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు హీట్ వేవ్స్ ఇలానే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం వలన జీజీహెచ్కి, రైల్వే స్టేషన్కు, విద్యాసంస్థలకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నగర అభివృద్ధిలో భాగంగా 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అయితే మొదట్లో టెక్నికల్ అంశాల కారణంగా కొంతకాలం నిర్మాణం పనులు నిలిచిపోయాయి. కానీ నగరవాసులు పడుతున్న ట్రాఫిక్ సమస్యలను గమనించిన మంత్రి పెమ్మసాని అన్ని అడ్డంకులు తొలగించి 2027 జులై నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆ దిశగానే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు రేయింబవళ్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం జరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యం ఉంటుందని ఆయన దృష్టికి తెచ్చారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ఆర్యూబీ నిర్మాణానికి అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పలు ప్రజా సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. మొదట ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయాలని, ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణం కొంత జాప్యం జరిగినా పర్వాలేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. బ్రిడ్జి యొక్క నిడివిని పొడిగించి ఇవాళ ఇటు స్టార్టింగ్ లాడ్జ్ సెంటర్లో ఎక్కినటువంటి వాహనదారులు అటు హిందూ కాలేజ్ సెంటర్ వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ రైల్వే స్టేషను, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, కాలేజెస్ వీటన్నిటికి వెళ్ళాలంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు నెలకొంటాయి. అందుకని వాటిని అధిగమించడం కోసం ఆర్యూబీ కనుక ముందే నిర్మాణం చేస్తే ప్రజా రవాణాకి, ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి, ఇతరులకి, స్థానికులకి అది ఉపయోగపడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు బ్రిడ్జి మించి వెళ్ళిపోతారనేది మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి వాదన. సంవత్సరం కాలం పాటు అది జరగలేదు. కానీ బ్రిడ్జి డిజైన్లో మటుకు మేము భవిష్యత్తులో ఆర్యూబీ అవసరమైతే నిర్మిస్తాము, ఆ డిజైన్ ప్రకారం పిల్లర్ స్ట్రక్చర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పి కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. కానీ ఆ దిశగా పనులు జరగలేదు. మేము మొదటి నుంచి ఆర్యూబీ నిర్మాణం ముందు చేపట్టండి, 4 నెలల్లో అయిపోయేటువంటి నిర్మాణ ప్రక్రియ అది కనుక అయిపోతే ఈ బ్రిడ్జి ఇంకో సంవత్సర కాలం ఆలస్యమైనా కూడా ప్రజల రవాణాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది. సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ, బీసీ సంఘాలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గౌతు లచ్చన్న విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కేసన్న శంకర్రావు, వేములకొండ శ్రీనివాస్, మణి, సుబ్బారావు, రాము తదితరులు గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. సర్దార్ అన్న పిలువబడే వ్యక్తి గౌతు లచ్చన్న అని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. గౌతు లచ్చన్న గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ భారతదేశంలోనే అతిరథ మహారాజులు, ప్రముఖ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర నాయకులతో కూడా సరసన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు కానీ, చరణ్ సింగ్ గారు కానీ, కర్పూర్ ఠాకూర్ గారు కానీ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే,
వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి చైతన్యపరిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి మరియు స్వతంత్ర జైలుకి వెళ్ళి దేశంలో సర్దార్ అనే బిరుదు వ్యక్తులుగా ఉన్న సర్దార్ అనే బిరుదులు ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళు వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండవ వారు సర్దార్ గౌతులచ్చన్నగా. మరియు రాజులుగా ఉన్న ఇంకొక ఆయన ఉన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన రాజులుగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు కాకుండా ఇద్దరే సర్దార్లు ఉంటే ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండవవారు సర్దార్ గౌతులచ్చన్న గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు 20వ వర్ధంతి ఈ రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరులో బస్టాండ్ ఎదురుగా ఉన్న గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే సర్దార్ బిరుదాంకితులు ఇద్దరు. ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే మరొకరు సర్దార్ గౌతులచ్చన్న గారు. పెరుగుతున్న ఎండలకు పేదవాడి ఫ్రిడ్జ్ అయిన మట్టి కుండల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. నగరంలో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి నీరు అవసరం. అయితే ఫ్రిడ్జ్ వాటర్ కంటే మట్టి కుండలో నీరు తాగడం శ్రేయస్కరమని ప్రజలు మట్టి కుండలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కుండల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 లీటర్లు పట్టే మట్టి కుండ 300 నుంచి 500 ధర పలుకుతోంది. మట్టి కుండలు తయారు చేసేవారు తగ్గిపోయారని, అందుకే ధరలతో పాటు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఈ కుండల వ్యాపారం నిరంతరం ఉండదని, కేవలం మార్చ్, ఏప్రిల్, మే నెలలో మాత్రమే ఉంటుందన్నారు. ఏది ఏమైనా ఎంత ధరైనా చెల్లించి మట్టి కుండల్లో నీరు తాగేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. వాతావరణం ప్రకారం ఎండలు బాగా ఉంటున్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ మరీ ఎక్కువ అవుతుంది. ఇదైతే నార్మల్గా బాగుంటుందని, న్యాచురల్గా ఉంటుంది, నార్మల్ కూలింగ్. దాని ప్రకారం కుండలు కొంటాకు వచ్చాము. పర్వాలేదు, కొంచెం మీడియంగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి కుండల రేట్లు. ఏంటంటే ఎండలు బాగా పెరిగిపోయినాయి, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగేస్తున్నారు పిల్లలు. దానికన్నా కుండలో నీళ్ళు మంచివి అనేసి అది ఒక రీజన్. కుండలో నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది కదా హెల్త్కి కూడా అనేసి అందుకని. కుండలు వచ్చేసరికి చలపాడు నుంచి కానీ, నున్న నుంచి దగ్గర నుంచి, విజయవాడ అవతల నుంచి అలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే కుండలు బాగా రేట్లు అయితే నడుస్తున్నాయి. ఎందుమూలన అంటే ప్రజెంట్ తయారు చేసే వాళ్ళు తగ్గిపోయారు, కుండలు అందువల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఒక 5 లీటర్లు ఉండే కుండ వచ్చేసరికి 150 వరకు ఉంటుంది. 20 లీటర్లు పట్టే కుండ వచ్చేసరికి 300 వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ పట్టే ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే సేల్స్ అయితే చాలా తక్కువ అన్న. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. ఎండలు బాగా ఎక్కువ కాస్తున్నాయి కదా, సో అందరూ కొంచెం కుండలో వాటర్ తాగుదామని ఆలోచించి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే చాలా అసలు ఏం లేదు. మిగతా టైంలో అసలు వ్యాపారం ఏమి ఉండదన్న. ఎండాకాలం వరకే వ్యాపారం ఉంటుంది. ఈ ఎండాకాలం 3 నెలల వరకే వ్యాపారం చేసుకుంటాం. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పరశురామ జయంతిని నిర్వహించారు. గుంటూరులోని సమాఖ్య కార్యాలయంలో పరశురాముడి చిత్రపటానికి పాండురంగ విఠల్, సతీష్ శర్మ, రంగారావు తదితరులు పుష్పాంజలి ఘటించారు. హిందూ మతం నుంచి బయటకు వెళ్లిన వాళ్లు హిందూ దేవులను ఎలా విమర్శిస్తారని విఠల్ ప్రశ్నించారు. మందకృష్ణ ప్రతిపాదించిన కుల వ్యవస్థ రద్దుకు తాము సిద్దమని, దీంతో పాటు కులంతో అనుభవిస్తున్న రిజర్వేషన్లు తొలగించాలని, అప్పుడే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందని అన్నారు. ఈ రోజు ఉన్నటువంటి నాయకులు చివరికి పరశురాముడటువంటి మహానుభావుడు దేవుణ్ణి కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయినటువంటి ఈ కాలంలో నేను ఈ రోజున ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. కృష్ణమాదిక్ గారిని కానీ, లేకపోతే ప్రకాష్ రాజు గారు కానీ, లేదా ఇంకా అటువంటి అనేక మంది కుహన లౌకికవాదులు అని చెప్పుకునేటువంటి అనేక మందికి నేను డైరెక్ట్గా ప్రశ్న సంధిస్తున్నాను. మీరు హిందూ సమాజం గురించి, హిందూ మతం గురించి మాట్లాడటానికి మీకేమి హక్కు ఉంది? హిందూ మతం కాదనుకొని మీరు పోయి క్రైస్తవయంలో చేరి, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతం మాకు నచ్చిందని చెప్పి మీరు పోయినటువంటి వ్యక్తులు, మీరు హిందూ మతం గురించి ఏ విధంగా మాట్లాడతారు? మీకేమి హక్కు ఉంది? అదేవిధంగా అయ్యా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాం. సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో యుద్ధం శాంతి కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం SHOలో జరిగింది.
వ్రాడిపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జల్ది విద్యాధర్ సరికొండ నరసింహరాజు సంకలనం కావించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రావి రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథకర్తలు మాట్లాడుతూ 342 మంది కవులు రచించిన కవిత్వాన్ని ఒక పుస్తకంగా తయారు చేశామన్నారు. నేడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో అస్తవ్యస్తంగా తయారైందని, అందుకే తమ బాధ్యతగా ఈ పుస్తకాన్ని తయారు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొన్నారు. పుస్తకాన్ని తీసుకురావడంలో ఉద్దేశం ప్రపంచమంతా కూడా యుద్ధ రంగాలతో ఎక్కడ పట్టినా కానీ ఒక సంక్షుభితమైనటువంటి దృశ్యంతో అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఎక్కడ పట్టినా కానీ తీవ్రవాదాలు ప్రపంచంలో అంతా కూడా మామూలు మనిషికి బతకడానికి కూడా లేని పరిస్థితిని మరి ఈ యుద్ధ వాతావరణం, ఈ తీవ్రవాదం అనేది కల్పిస్తూ ప్రజల్ని మరి భీతావహులను చేస్తున్నాయి. మరి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కవులు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, డాక్టర్ రావి రంగారావు గారు, మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ గారు, బూసురుపల్లి వెంకటేశ్వర్లు గారు లాంటి గొప్ప మహానుభావులైన కవుల నుండి ఈనాటి ఔత్సాహికులైన యువ కవుల వరకు 342 మంది మరి శాంతి కాముకులై అక్షర యుద్ధం చేస్తూ యుద్ధంపై ఇవాళ వెలువరించినటువంటి యుద్ధం శాంతి సంకలనం సంపాదకత్వం వహించడం ఎంతో నేను గర్వంగా, ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి శాఖ సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. నగరాలలోని నవీన స్కూల్లో నిర్వహించిన జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి శాఖ సర్వసభ్య సమావేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పటివరకు సాధించిన విజయాలపై చర్చించారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్లకు ఇప్పటివరకు 15% ఉన్న ఫ్యామిలీ పెన్షన్ ను 30%కు పెంచడం తమ పోరాట ఫలితమే అని ఏఐపీఏ ఉపాధ్యక్షులు గురుమూర్తి, జీఐపీఏ ఏపీ చైర్మన్ చింతల ఆనంద్ తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, పానకలరావు, పెద్దన్న, వై చిన్నపరెడ్డి, శేషతలప సాయి తదితరులు పాల్గొన్నారు. This conference is also celebrating the successful culmination of a very good wage revision for in-service employees and consequently the increase in their pensionary benefit and commutation benefits. We are also happily recalling the achievement of AIIPA on the question of medical benefit, health insurance benefit to the in-service employees and the pensioners with effect from 1/4/2026. దేశవ్యాప్తంగా మేము సాధించిన అనేక పోరాటాల తాలూకు విజయాలను మేము ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి పెన్షనర్స్ మేము సాధించిన 2025-26 సంవత్సరంలో సాధించిన గొప్ప విజయం ఏంటంటే 15% ఉన్న ఫ్యామిలీ పెన్షన్ని 30% పెంపుదలకు మేము సాధించి మా సోదరులు మనలందరికీ కూడా, ఫ్యామిలీ పెన్షనర్లందరికీ కూడా సంతోషాన్ని కలుగజేసి సుమారు 200 మంది ముస్లింలు పవిత్ర యాత్ర అయిన 40 రోజుల హజ్ యాత్రకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న సందర్భంగా హజ్ యాత్రికులను సాగనంపే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు ఎండి ఫరూక్, ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్, హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా హజ్ యాత్రికుల బస్సుకు జెండా ఊపి సాగనంపారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్ పులివర్తి వెంకటేష్ ప్రసంగించారు. ఈ వేసవిని తట్టుకునేందుకు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. లేకుంటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పాల ప్రసాద, వెంకటరత్నం, రామకృష్ణారెడ్డి, కొండ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరౌండింగ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్, బయట టెంపరేచర్ అన్ని మనకు సెంటీగ్రేడ్లో ఇస్తున్నారు కాబట్టి మీకు కొంచెం కోల్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సెంటీగ్రేడ్ తీసుకొచ్చాను. నార్మల్గా మన బాడీ 36 నుంచి 37 మధ్యలో నుంచి 36 నుంచి 38 మధ్యలో ఉంటామండి మామూలుగా. ఇంతకు మించి టెంపరేచర్ అయితే అప్పుడు మనం ఫీవర్ అని అంటాం. ఈ టెంపరేచర్ ఇట్లా ఈ మధ్యలో ఈ లెవెల్లో మెయింటైన్ చేయడానికి మన బాడీ ఎవ్రీ సెకండ్ కష్టపడతానే ఉంటుంది.
ఎప్పుడైతే చుట్టుపక్కల టెంపరేచర్ తగ్గిందో మన బాడీ అప్పుడప్పుడు వణుకుతుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకున్నారా? మంచి ఏసీ ట్రైన్లు తిరిగినప్పుడు వాడు రెగ్యులేటర్ కరెక్ట్ టెంపరేచర్ పెట్టకుండా వదిలేస్తే మనం వణుకుతాం, లోపల చలికి వణుకుతున్నారు అంటాం. ఎందుకు వణుకుతాం? వణకటం అనేది మన కండరాల నుంచి అలా వణికితే మనం కష్టపడినప్పుడల్లా లేకపోతే దూరం నడిచినప్పుడల్లా మన బాడీ ఎక్కువ శ్రమిస్తే బాడీ నుంచి హీట్ తయారవుతుంది. హర్ష క్యాన్సర్ సర్జికల్ సెంటర్ను కొత్తపేటలో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్ష క్యాన్సర్ సర్జికల్ సెంటర్ వైద్యులు డాక్టర్ రాంప్రసాద్ కంచర్ల, డాక్టర్ హర్షదీప్తి మామిడాల మీడియాతో మాట్లాడారు. గుంటూరు ప్రజలకు అధునాతన క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా ఈ సెంటర్ని ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ సెంటర్లో ఎన్టీఆర్ వైద్య సేవ సదుపాయం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ గుంటూరులో కొత్తగా ఒక క్యాన్సర్ సెంటర్ ప్రారంభించాము. అందరికీ అందుబాటులో ఉండేలాగా ఓల్డ్ క్లబ్ రోడ్లోనే ఒక చిన్న క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాము మేము. ఇది ఒక A1 అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ యొక్క ఇంకో కొత్త బ్రాంచ్ లాగా మెయిన్ రోడ్ మీద ఒక చిన్న బ్రాంచ్ పెట్టాము. మన దగ్గర సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, డే కేర్ సర్వీసెస్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, పాలియేటివ్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ అనేది కూడా మనం పేషెంట్స్కి ఈజీగా అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. గుంటూరు ప్రజలకి ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్న మహమ్మారి. దీన్ని నివారించాలి, ఎట్టి పరిస్థితుల్లో మంచి వైద్యం అందించాలని ఒక సదుద్దేశంతో ఈ హర్ష క్యాన్సర్ అండ్ సర్జికల్ సెంటర్ అనేది మన ఓల్డ్ క్లబ్ రోడ్లో ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేట్టు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, తర్వాత ఇన్సూరెన్స్ స్కీముల ద్వారా కూడా మనం ఉచిత వైద్యం పొందే అవకాశం మా సెంటర్లో ఉందని తెలియదు. రాజధాని అమరావతి అనేది అంతులేని కథలాంటిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి నిర్మాణం 100 జీవితాలు గడిచినా పూర్తవదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం అవినీతి కోసం మాత్రమే అమరావతి అని ఆరోపించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్పై ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారని, లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి కట్టాల్సిన అవసరం ఏంటని చర్చ మొదలైందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ధ్వజమెత్తారు. చాలామంది అంటారే ఈ జీవితంలో కాదని, ఈ జీవితంలోనే కాదు 100 జీవితాల్లో కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టారు అంటే కేవలం అవినీతి చేయడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడబెట్టడానికి, తన మనుషులను దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధానిని నిర్మించాలనేటువంటి సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన సదస్సు గుంటూరులో జరిగింది. లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వికల్పానందగిరి స్వామీజీ, యోగి ప్రభు శ్రీనివాసానంద స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా హిందువులకు మాత్రం తమ దేవాలయాలను తాము నిర్వహించుకునే స్వాతంత్ర్యం రాలేదన్నారు. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, దుర్గాప్రసాద్, డాక్టర్ నిరంజన్, వి లక్ష్మీనారాయణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా దేవాలయాలకి స్వాతంత్రం రాలేదు. ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఆలయాల్లో ఇతర మతస్థులు, సెక్యులర్గా ఉన్నటువంటి కొంతమంది చాలా మన దేవాలయాల ఆస్తులు చాలా దూరం అయ్యాయి. దానికోసం ఇప్పుడు హిందువులంతా ఏకమయ్యి ఆలయాలను మేమే నిర్వర్తించుకుంటాం అని హైందవ సంఘం చెప్పింది. దానికి రెండో స్టెప్గా ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆలయాల స్వయం ప్రతిపత్తికై ఒక ముసాయిదా చట్టాన్ని విశ్వ హిందూ పరిషత్ రిటైర్డ్ జడ్జీల చేత, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని ఖచ్చితంగా చేర్చాలని అలానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం కూడా జరిగింది.
గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేకంతో పాటు జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజు విశేష పూజలను నిర్వహించనున్నారు. ఈ నెల 23న మహాకుంభాభిషేకం, 24న శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని, భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని అర్చకులు మాధవాచార్యులు కోరారు. ఇటువంటి అష్టబంధన మహాసంతోషం కార్యక్రమం పెద్ద పెద్ద దేవాలయం తిరుమల దేవస్థానంలో అటువంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో తప్ప ఇలా చిన్న చిన్న దేవస్థానాలు ఎక్కడ కూడా ఉద్యోగం జరగదు. మన గుంటూరులో కూడా గోరంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అది బృందావన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రెండు దేవాలయాల్లో మాత్రమే ఈ యొక్క పరంపర కొనసాగుతున్నది. ఏఎస్ కన్వెన్షన్ నందు గుంటూరు శ్రీ కల్కి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ కల్కి ఆరోగ్యవర యజ్ఞ ఆధ్యాత్మిక జ్ఞాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్యుత దాసాజీ పాల్గొని ప్రసంగిస్తూ మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం వారి యొక్క వ్యక్తిగత దైవంతో అనుసంధానం ద్వారానే సాధ్యమవుతుందని, వారి యొక్క అవసరాలకు వారి యొక్క వ్యక్తిగత దైవంతో ఏ విధంగా ప్రార్థిస్తే త్వరితగతిన ఫలితం పొందుతారు అనే విషయంపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యంలో భాగంగా ప్రతి మానవ శరీరంలో సప్తకోశాలు ఏ విధంగా పనిచేస్తాయి, అందులో ఉండే ప్రతికూల ప్రభావాల నుండి మానవుడు ఏ విధంగా బయటపడాలి, దైవ అనుగ్రహాన్ని అందుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం కోసం ఈ శిక్షణా తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యము ఎన్ని కోశాలు ఈ శ్రీ కల్కి అనుగ్రహంతో అచ్యుత దాసాజీ వారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఎన్ని కోశాల మీద ఆరోగ్యం ఎన్ని కోశాల మీద ఆధారపడి ఉంది, దానిని ఎలా పాటించాలి అనేది చక్కగా వివరించడం జరిగింది. దాని నుంచి అందరికీ అలానే వాళ్ళ ఇష్ట దైవంతో బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అని చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చిన వారందరూ లేదా ఆరోగ్యపరమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో శ్రీ కల్కి అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారా? శ్రీ అమ్మ భగవాన్ అద్భుతమైన శక్తివంతమైన బోధనల ద్వారా మన ఆరోగ్యాన్ని ఎన్ని కోశాల మీద ఆధారపడి ఉంది, దానిని ఎలా పాటించాలి అని తెలుసుకుంటారు. మరియు ఈ ప్రక్రియలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి మనలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటాము. ఈ ఆరోగ్యానికి ఎన్ని కోశాల మీద అచేతనంగా మానసికంగా ఎక్కడ ఇరుక్కున్నాము అనేది స్పష్టంగా తెలుసుకుంటారు. మరియు ఈ ప్రక్రియలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ నట్రాజ్ మరియు శ్లోకా ఫౌండేషన్ సంయుక్తంగా కూచిపూడి నాట్యం, యోగా క్లాసులు సమ్మర్ క్యాంపెయిన్లో నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్యాంపెయిన్లో భాగంగా మే 1, 2, 3 తారీఖుల్లో 5 నుండి 16 సంవత్సరాల పిల్లలకు సూర్య నమస్కారాల మీద ఉచిత యోగా వర్క్షాప్ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఫౌండర్ జి విజయగౌరి, ఇంకా శ్లోక్ ఫౌండేషన్ ఫౌండర్ గంటా స్వామి, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వర్క్షాప్ను సందర్శించి బ్రోచర్ని విడుదల చేశారు. పిల్లలకు ఇదొక మంచి అవకాశమన్నారు. గుంటూరు జిల్లా పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాల్గొనాలని అన్నారు. యోగా వర్క్షాప్ని ఈ సంవత్సరంలో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు నిర్వహించనుకుంటున్నాం. ఈ 3 రోజుల్లో పిల్లలకి అలాగే మహిళలకి సన్ సాల్యుటేషన్స్ని విన్యాస ఫ్లో తోటి, అంటే బ్రీతింగ్ తోటి, ప్రాపర్ అలైన్మెంట్ తోటి నేర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మన గుంటూరు కలెక్టర్ గారు సీఎం సాయికాంత్ వర్మ గారిని కలవడం జరిగింది. ఆయన బ్రోచర్ రిలీజ్ చేస్తూ ఇది చాలా మంచి విషయమని,
గుంటూరు జిల్లాలోని మహిళలు, పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యోగా క్లాసెస్, ఫ్రీ యోగా క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి వాళ్ళందరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ నెంబర్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అట్లానే సమ్మర్ క్యాంపెయిన్లో కూడా జాయిన్ అవ్వడానికి అడ్మిషన్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయి. రాజుపాలెం మండలం కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి దేవాలయ జీర్ణోద్ధారణ బాల ఆలయ వాయు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఆచారవంతులు భక్తులచే సప్తనదుల జలాలచే జలబిందెల సహస్ర కళాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోని పలు గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సప్తనదుల జలాలచే అమ్మవారికి సహస్ర కలశాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయం నేషనల్ హైవే విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న అమ్మవారి స్థలంలో అమ్మవారి దేవాలయం జీర్ణోద్ధరణ బాల ఆలయ నిర్మాణ వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజుపాలెం గ్రామ పెద్దలు, అమ్మవారి భక్తులు నిర్ణయం మేరకు స్మార్త అధ్యాపకులు అరవపల్లి ఫణికేశవ శర్మ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కిమ్స్ శిఖర హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్, శ్రేష్ఠ హాస్పిటల్ నందు అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదకాకాని రోడ్లోని కిమ్స్ శిఖర హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ మరియు గుజ్జునుగుళ్ల సెంటర్లోని శ్రేష్ఠ హాస్పిటల్స్ యాజమాన్యానికి, డాక్టర్లకు మరియు పనిచేసే సిబ్బందికి అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, సురక్షితంగా బయటకు వచ్చే విధానాన్ని అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు. హాస్పిటల్స్ నందు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వారి ప్రమాద ప్రదేశాల నుండి సేఫ్ అసెంబ్లీ పాయింట్ వరకు క్రమబద్ధమైన సురక్షితంగా ఏ విధంగా చేరుకోవాలో రెస్క్యూ మెథడ్స్ను అగ్నిమాపక సిబ్బంది డెమో ద్వారా తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.